నమస్తే. భగవద్గీతలో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 23వ శ్లోకం. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. భగవానుడు చెప్తున్నారు, ఓం తత్సత్ ఇది నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః. సో ఇక్కడ బ్రహ్మణ అంటే పరమాత్మ, ఓం తత్సత్ ఇది నిర్దేశః. సో పరమాత్మకి ఈ 3 వర్డ్స్, ఓం తత్సత్ అని ఈ 3 వర్డ్స్ పరమాత్మకి సంకేతంగా ఉచ్చరింపబడుతున్నాయి. సో ఆయనకి నామధేయాలు. సో ఏమంటున్నారు, ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్ త్రివిధ స్మృతః. సో స్మృతః అంటే పండితులు బ్రహ్మవేత్తలు ఈ విధంగా చెప్తున్నారు. ఏంటి, ఓం తత్సత్ అనేది పరమాత్మకి సంకేతాలు. సో ఆయనకి నామధేయాలు, ఇండివిజువల్ గా కానీ కలిపినా కూడా. సో ఇక్కడ తర్వాత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. సో విహితాః పురా అంటే, విహిత అంటే బ్రహ్మదేవుడు, పురా అంటే సృష్టి. సో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో యజ్ఞం బ్రహ్మణాస్తేన వేదాశ్చ, బ్రహ్మణ అంటే బ్రహ్మవేత్తలని, ఇతరితర హ్యూమన్ బీయింగ్స్ని, ఇతర క్రియేచర్స్ని, అట్లాగే వేదాలని, యజ్ఞాలని సృష్టించేటప్పుడు ఓం తత్సత్ అని పలికి అప్పుడు సృష్టించారు. అంటే ఇక్కడ ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, మనం చేసే పనులలో కొన్ని గుణదోషాలు కావచ్చు, లేకపోతే పనులలో జరిగే ఆలోచన దోషాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే క్రియా దోషాల వల్ల కూడా ఆ పనులలో కొంత ఇంపర్ఫెక్షన్ రావచ్చు. సో భగవానుడు ఏమంటున్నారు, మీరు గనక మీ పనులు చేసిన తర్వాత ఓం తత్సత్ అని పలికి మీరు గనక ముగిస్తే ఆ పనులని, మీకు ఆ గుణదోషాలు, క్రియా దోషాలు, ఇతరితర దోషాలు పోయి ఆ పని కంప్లీట్నెస్ వస్తుంది. సో బ్రహ్మదేవుడే ఈ సృష్టి ఆరంభంలో ఓం తత్సత్ అని పలికి ఆయన సృష్టి చేసినప్పుడు, అంటే పర్ఫెక్షన్ కోసం మీరు కూడా అలా చేసుకోవచ్చు అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.